పూజా మందిరములో శివలింగము శ్రీచక్రము గురువు యొక్క ఉపదేశం వల్ల పెట్టుకుని పూజించి ఆ యొక్క శ్రీచక్ర అర్చన చేయడం, శివలింగ అభిషేక ప్రియ శివుడు కనుక శివుడు ఆల్రెడీ శివుడు యొక్క పానమటమే అమ్మవారు. శివలింగం కనుక రెండూ ఉన్నట్లే విడిగా శ్రీచక్రం రెండూ పెట్టినా అక్కర్లేదు. శివలింగం అనేటువంటిదే ప్రమాణం. అంగుష్ట మాత్రం ప్రమాణంగా పెట్టుకుని శ్రీచక్రాన్ని శివలింగాన్ని కూడా పోషించేటువంటి ఇది ఎలాగో మన పోషక వర్గం ఎలా జరుగుతుందో రోజు రోజు స్నానం చేసి నూతన వస్త్రాలు ఉంటే నూతన వస్త్రాలు, లేకపోతే ఉన్నంతలో కొత్త బట్టలు పండగ తెచ్చినప్పుడు కొత్త బట్టలు వేసుకుంటారు నూతన వస్త్రాలు అంటే, లేదా బట్టలు అలా ధరించి మనం ఏ ప్రసాదం అయితే తిన్నామో, ఏం బొట్టెట్టుకున్నామో, ఏ అలంకారం చేస్తున్నామో ఇదంతా కూడా మనలోనే దేహమే దేవాలయం, జీవుడే దేవుడు కనుక అంగుష్ట మాత్రంగా దానికి కూడా అన్నీ జరగాలి. అవన్నీ జరిపేటువంటి విధానముతో చేసేటువంటి స్తోమత ఉంటే శ్రీచక్రము శివలింగము చిన్నవి స్ఫటికలింగాలు అనేవి చిన్నవి ఉంటాయి పెట్టుకుని అంతటా పరమేశ్వరుడు ఉన్నాడు. శివపురాణం తీసుకున్నా, వైశాఖ పురాణం తీసుకున్నా, మాఘ పురాణం తీసుకున్నా, కార్తీక పురాణం తీసుకున్నా అదే చెబుతోంది. అంతటా పరమేశ్వర స్వరూపమే పెట్టుకుని విశేషంగా పూజించవచ్చు. కానీ దాన్ని ఒక నియమాలు ఉంటాయి. ఆ నియమాలు గురువు యొక్క ఆధీనంలో ఉండి నేర్చుకుని ఆ ప్రమాణం ప్రకారం గురువు యొక్క ప్రమాణంగా వెళితే ఆ యొక్క శివలింగము శ్రీచక్రము పెట్టుకుని అర్చించడానికి ఎవరైనా కూడా పరమేశ్వర స్వరూపమే. లయకారకుడు పరమేశ్వరుడు. మనం కూడా లయకారకులమయ్యి ఆ యొక్క భగవంతుణ్ణి వేడాలని. శ్రీచక్రం అంటే చక్రం ఏమిటి? ఆ యొక్క అమ్మవారి యొక్క నాభి మొదలగున అన్నిట్లలోనూ పడింది అష్టాదశ శక్తి పీఠాల్లో. దానికి సంబంధించినటువంటి ఉగ్ర రూపాలన్నీ శాంతించడానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు శక్తిని కావాలి కనుక శక్తిని ఆవిర్భవించారు. విష్ణుమూర్తి శివుడు బ్రహ్మ సృష్టించడం ఆయన పని కనుక ఆయన పానుమట్టంలో కింద ఉంటాడు. ఇదంతా బ్రహ్మరాతర అంటారు. మధ్యలో విష్ణువు, శివలింగ రూపం అంతా కూడా పరమేశ్వరుడు కనుక లయకారకుడు, స్థితికారకుడు, సృష్టికారకుడు అయినటువంటి పరమేశ్వర త్రిమూర్తాత్మక రూపం శివలింగం. అమ్మవారు కూడా అంతే, అందులోనే వేచి ఉంది కనుక శివలింగము శ్రీచక్రము ఆరాధన చేసి దానికి ఒక పెసరపప్పు బెల్లం మహానివేదన, శక్తిని బట్టి పండు ఫలము పటికి బెల్లం ఏ సీజన్లో ఆ పండు వస్తూ ఉంటాయి. ఆ పళ్ళు పెట్టి విశేషముగా పంచామృత అభిషేకాలు చేసి స్వామికి శక్తానుసారంగా చేయవచ్చు. అలా చేసుకునే నియమం పాటించే వారికి పెట్టుకోవడానికి సందేహం లేదు. తర్వాత ఇంకోటి ఏమిటయ్యా అంటే ఈ అభిషేకం చేసేటువంటి ద్రవ్యాలు పూజలన్నీ కూడా ఏమిటి? ఈ యొక్క ద్రవ్యం అంతా పట్టుకెళ్ళి ఏం చెయ్యాలి? ఏమిటి? కొద్దిగా తీర్థంలా ప్రసాదంగా ఇవ్వడం. తీర్థంలా తీసుకుని మిగతావన్నీ ఒక వనంలో ఎవరో తొక్కనటువంటి ఒక పెద్ద పెద్ద చెట్ల దగ్గర కానీ, కొబ్బరి చెట్టుకి అయితే కొబ్బరికాయలు బాగా కాస్తాయి, మామిడి చెట్టుకి అయితే మామిడి చెట్టు బాగా కాస్తుంది కనుక ఆ యొక్క తొక్కనటువంటి వృక్షాల దగ్గర పచ్చని చెరువుల్లో ఈ పూజ చేసినటువంటి నిర్మాల్యము, ఈ యొక్క పాలు ఇటువంటివన్నీ కూడా ఈ ద్రవ్యం అంతా పట్టుకెళ్ళి అక్కడ విసర్జన చేసి ఇవన్నీ కూడా సమర్పించాలి. తీసే నిర్మాల్యం విసర్జన అంటారు. పెట్టేటప్పుడు పూజ చేసేటప్పుడు వాళ్ళు చేసిందంతా కూడా రేపు నిర్మాల్యం అవుతుంది. ఆ నిర్మాల్య భాగాన్ని కూడా తొలగించి ఎవరు తొక్కనటువంటి చోట ప్రదేశంలో కానీ, నదిలో కానీ, కాలువలో కానీ వేచి ఆ యొక్క విధముగా దాని నిర్మాల్యాన్ని తొలగించుకోవచ్చు. పరమేశ్వరుడు అనుగ్రహం వేయడం వల్ల ఆ చెట్లకు కూడా మంచిది, చక్కనైనటువంటి ఇదితో వస్తుందన్నమాట. నిర్మాల్యం యొక్క ఆ యొక్క ఆవు పాలు అవన్నీ చేసినటువంటి వేసేటువంటి మార్గం అది. అలాగే పిల్లలకి చదువు బాగా రావడానికి చదువు సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి, చదువుల తల్లి సరస్వతి, వేదమాత గాయత్రి, లయకారకుడు పరమేశ్వరుడు, స్థితికారకుడు విష్ణువు, సృష్టికారకుడు బ్రహ్మ. ఎలాగో వేదమాత గాయత్రి వేదాలకు అధిపతి సరస్వతీదేవి. ఆ యొక్క అమ్మలు ముగ్గురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమైనటువంటి శక్తి దుర్గ. అనకు దుర్గా నామం స్మరించిన, సరస్వతీ అమ్మవారి నామం స్మరిస్తే భయాలు ఏ విధమైనటువంటి పిల్లలకి బాగా చదువులు వస్తాయి. ఎలాగా? వాగ్దేవ్యై చ విద్మహే బ్రహ్మపత్నే చ ధీమహి తన్నో వాణి ప్రచోదయాతు. వాగ్దేవి వాక్కునిచ్చేటువంటి తల్లి ఆ యొక్క సరస్వతీ మాత. ఆ యొక్క మాతకు నమస్కరించుకుని గణపతికి ముందుగా ఆదో పూజ్యో గణాధిప గణపతికి నమస్కరించి చక్కగా పిల్లలకి చదువు రావడానికి అక్షరాభ్యాసం నాడు చక్కగా బాసరా ఇత్యాది క్షేత్రాల్లో గుడి దగ్గర లేదా ఇంట్లో శక్తిని బట్టి ఒక ఆలయంలో శారదామాత ఆలయంలో కానీ అక్షరాభ్యాసాలు అనేటువంటి నిర్ణయిస్తూ ఉంటారు. దానికి ముహూర్తం అనేటువంటిది చూసి తారావళ చంద్రబలంగా ఆ యొక్క పిల్లలకి ఓం నమ శివాయ, సరస్వత్యే నమ, శివాజ గురవే నమ అని రాసి ఆ యొక్క అక్షరాభ్యాసాన్ని స్వీకరిస్తారు. అది మొదలుకుని వారికి అక్షరం నేర్పేటువంటి గురువు పేరు చెప్పుకుని
వాడు ఉన్నతోన్నత శిఖరాలకు ఎదుగుతాడు. ఎలాగంటే జ్ఞాపక శక్తిగా చక్కగా రావడానికి ఉదయమే ప్రాతకాలమందే బ్రహ్మీ ముహూర్తం లేచి 5:30, 6 ఉదయమే చదవాలి. అది జ్ఞాపక శక్తిగా ఉంటుంది. 10 సార్లు రాసిన దానికి ఉదయం చదివిన దానికి సమానంగా అది శక్తినిస్తుంది. జ్ఞాపక శక్తి పిల్లలు కలిగి దివ్య తేజస్సుతో చదువు బాగా రాణించాలంటే అది. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. యతత్ఫలం పరమేశ్వరార్పణమస్తు.